సూతుల వారిని శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న వేశారు. స్వామి, ఈ లోకంలో చాలామంది ఉన్నారు భగవంతుని యొక్క కథలు చెప్పేటువంటి వారు, కానీ అందరిలో పైకి భగవంతుని యొక్క కథలు చక్కగా చెప్పేటువంటి శక్తి నీకు మాత్రమే ఉన్నదయ్యా. అందువలనే నిన్నందరూ కూడా రోమహర్షణుడు అని చెప్పనంటారు. అంటే మీరు కథ చెబుతూ ఉంటే, భగవంతుని యొక్క కథ చెబుతూ ఉంటే విన్నటువంటి వారికి అందరికీ కూడా శరీరము రోమాంచితమవుతుంది. అంత అద్భుతంగా కథ చెప్పేటువంటి ఓ సూత మహర్షి, మాకు కూడా శ్రీ మహావిష్ణు యొక్క కథలు చెప్పవయ్యా. ఎందుకు అడుగుతున్నామో తెలుసా? నీకు చాలా పరిజ్ఞానం అనేటువంటిది, పురాణములపైన మంచి పట్టు అనేటువంటిది ఉంది. అంతేకాదు, మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కువైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. నీవు చాలా కాలం పాటు గురువుల యొక్క సేవ చేశావు. అంతేకాదు, ఎన్నో రకములైనటువంటి పురాణాలన్నింటినీ కూడా చక్కగా నీవు అధ్యయనం చేశావు. అధ్యయనం చేయడమే కాదు, అందులో ఉన్నటువంటి సారాన్నంతా కూడా నీవు అవగతం చేసుకొని నీ యొక్క మెదడులో మొత్తాన్నంతా కూడా క్రోడీకరించి సాంద్రీకరించి పెట్టుకున్నావు. ఉన్నాడవు చిరకాలము, అంతేకాదు నువ్వు చాలా కాలము గురువుల వద్ద ఉండడమే కాదు, విన్నాడవు వినదగినవి. గురువుల వద్ద చేరి గురువులతో మాట్లాడేటప్పుడు, గురువులతో చాలాసేపు నువ్వు కాలాన్ని గడిపినటువంటి సమయంలో ఎక్కువ సమయాన్ని కేవలం పురాణాల గురించి మాత్రమే, వాటిని గూర్చి అందులో ఉన్నటువంటి రహస్యాలను గూర్చి చక్కగా వారితో చర్చించి అందులో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా తెలుసుకున్నావు. స్వామి, అంత గొప్పవాడైనటువంటి నీవు విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. చాలా కాలము నువ్వేం చేశావో తెలుసా? ఎక్కడైనా సరే పెద్ద పెద్దవారు వెళితే ఆశ్రమ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఋషుల వద్ద నాకు తెలుసు అని చెప్పేసి నువ్వు ఎప్పుడూ కూడా గర్వంగా ఉండకుండా వారు ఏమి చెబుతారా అని చెప్పేసి శృణ్వన్ తపః అనేటువంటి విధానాన్ని అనుసరించి వారు చెప్పే గొప్ప గొప్ప రహస్యాలన్నీ కూడా తెలుసుకొని నీ యొక్క మెదడులో పెట్టుకున్నావు. అన్ని విశేషాలన్నింటినీ కూడా కలబోసినటువంటి నీ ఒక దివ్యమైనటువంటి రాశీభూతమైనటువంటి మహర్షి, మాకు భగవంతుని యొక్క కథ, దివ్యమైనటువంటి కథ చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పేసి శౌనకాది మహర్షులు సూతుల వారిని కోరారు. అంతేకాదు, వారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల కోసము భగవంతుని వేడుకున్నారు, భగవత్ స్వరూపుడైనటువంటి సూతుని వేడుకున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నో రకములైనటువంటి రుగ్మతలకు లోనవుతూ ఉంటారు. లోనవ్వడమే కాదు, ఎన్నో రకములైనటువంటి సంసార బాధల్లో ఇరుక్కొని దాంట్లోంచి బయటపడలేకుండా ఉంటారు. మరి అలాంటి సంసార బాధల నుంచి బయటపడేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధమే హరి యొక్క కథ. అలాంటి కథ చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పేసి శౌనకాది మహర్షులు సూతుల వారిని వేరుకున్నారు. హరి ఓం తత్సతు.